కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో మాంటిసోరీ స్కూల్ కు చెందిన బస్ కి బాలుడు నిప్పంటించాడు. దీంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. బాలుడు బస్సుకు నిప్పు పెట్టిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. బస్సులోకి వెళ్లి నిప్పంటించి బయటకు పరిగెత్తుకొని వచ్చిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తును చేపట్టారు. స్కూల్ పక్కన అపార్ట్మెంట్ లో ఉండే బాలుడిగా గుర్తించారు పోలీసులు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రమణని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రమణ, యాదృచ్ఛిక ఘటన అనుకోవచ్చా లేకపోతే కావాలనే పిల్లవాడు చేశాడా? ఏంటి ఈ ఇష్యూకు సంబంధించిన డీటెయిల్స్? అవశ్య కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో నిన్న రాత్రి మాంటిసోరీ స్కూల్ కు సంబంధించిన బస్సుకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. అయితే అది నిప్పంటించడమే కారణం, నిప్పంటించడమే కారణం లేక కరెంట్ షార్ట్ సర్క్యూట్ జరిగి ఉంటుందా అనే ఒక అనుమానం కూడా వ్యక్తం అయితే టీవీ కెమెరాల్లో మాత్రం ఒక బాలుడు ఆ బస్సులోకి వెళ్ళి బయటకు వస్తున్న విజువల్స్ మనకు చూడవచ్చు. అది కొంత అనుమానాస్పదంగా మారింది. అతను 10 సంవత్సరాలు చదువుతున్న 3వ తరగతి చదువుతున్న బాలుడే చెప్తారు. ఈ క్రమంలో బాలుడు ఆ బస్సులోకి ఎందుకు వెళ్ళాడు, అతను ఇంకెవరైనా ఉన్నారా లేకుంటే దానికి ఆ నిప్పంటించే విషయంలో ఇంకెవరైనా చేసి ఉంటారా అనే ఒక కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తారు. ఇదే విషయానికి సంబంధించి పోలీసులు సాయంత్రానికి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ రమణ.